ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము లేచి నెమ్మదితో మన దినచర్యలో మనము ముందుకు వెళ్ళటము మనకు ఆశీర్వాదకరము. పరిశుద్ధ గ్రంథములో 1 తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షణ పొందుటకే ప్రభు మనలను నియమించి ఉన్నాడు కానీ ఉగ్రత పాలగుటకు మనలను ఆయన నియమింపలేదు. ప్రియ దేవుని బిడలారా, కనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా, అవును, దుర్దినాల్లో ఉన్నాము. మరి దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్న ఈ దినాలలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతి ఉదయము కూడా మరి బలపరుచుకొనడానికి దేవుని వాక్కు మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, కనుక మరి పై వచనాల్లో ఉంటుంది, మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి, కనుక మత్తులుగా ఉండక మేల్కొనుడి అని. అవును ప్రియ దేవుని బిడలారా, మరి దేవుని వాక్యం ఈ పై వచనంలో ఉంది కదా, 3వ వచనంలో, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీయూ లేదని మరి చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఎంతో నెమ్మదిగా ఉంది అని లోకులు, భయమేమీ లేదు కదా, మంచిగా ఉన్నది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అవును, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరైనా చెప్పగలరా? ఏ ఒక్కరూ చెప్పలేరు, ఏ డాక్టర్ కూడా చెప్పలేరు. ఆ విధంగా మరి భూమి మీదకి నాశనము, ఉగ్రత అనేది రాబోతూ ఉన్నది. కనుక మేల్కోవాలి, మేల్కొల్పబడాలి అని దేవుని వాక్యము. ఎందుకంటే మనము రక్షణ పొందటానికే ప్రభు మనలను నియమించాడు కానీ ఉగ్రత పాలగుటకు మనము నియమింపబడలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలము చెప్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను నీవు సరిదిద్దుకోవాలని దేవుని యొక్క వాక్యములోను, దేవుని స్తుతించుటలోను, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చుటలోను, అవును, నువ్వు రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు కూడా దేవుని వాక్యం చెప్తూ ఉంది, నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ప్రకటన గ్రంథములో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తొలి దినాలలో దేవుణ్ణి ప్రేమిస్తూ మరి దేవుని సన్నిధిని విడువక ప్రేమిస్తూ మరి ఉన్న ఆ అనుభవము దినాలు గడుస్తూ ఉండగా ఆధ్యాత్మికంగా మరి బలహీనపడుతూ ఉన్న అనుభవం, దేవుని వాక్యము చదవడానికి ప్రార్థించడానికి కూడా సమయం లేదు అని తప్పించుకుంటున్న అనుభవాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, మరి ప్రభు మనలను ఎందుకు నియమించాడు? ఉగ్రత పాలగటానికి మనలను నియమించలేదు, ఆయన రక్షణ పొందటానికే మనలను నియమించాడు. కనుక మనము మేల్కొల్పబడాలి, మరి మత్తులుగా ఉండకుండా, అవును, చీకటి సంబంధులుగా ఉండకుండా వెలుగు సంబంధులుగా ఉండటానికి, అవును ప్రియ దేవుని బిడలారా, మరి దేవుని వాక్యం మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. లోకులైతే నెమ్మదిగా ఉంది కదా, భయమేమి లేదు కదా అని వారు చెప్పుకుంటూ ఉంటారు. వారు సుఖ జీవితాన్ని, మరి వారు ఎంతో మత్తులుగా ఉంటూ వారి జీవిత దినాలు ఎంతో నెమ్మదిగా ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వారు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ ఉగ్రత దినమున ఏ ఒక్కరు కూడా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా వస్తుందో ఊహించని రీతిగా మరి ప్రపంచ పరిస్థితులు చూసినప్పుడు ఎంతో అల్లకల్లోలంగా ఉంటూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నెమ్మది లేని పరిస్థితులు మరి అనేక దేశాలలో కూడా, గల్ఫ్ కంట్రీస్లో కానీ ఎంతో మంది కూడా మరి వారి యొక్క జీవితాలలో ప్రాణాలను మరి గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో, ప్రపంచ పరిస్థితులు ఉండగా ప్రభు రాకడ అతి త్వరలో ఉన్నదని గుర్తెరిగి మన ఆధ్యాత్మిక జీవితాలను మేల్కొల్పుకొని, అవును ప్రియ దేవుని బిడ్డలారా, జాగరూకులమై ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఉగ్రత పాలగటానికి ఆయన మనలను ఏర్పరచుకొనలేదు కానీ, నియమించలేదు కానీ, రక్షణ పొందటానికే. ఈ రక్షణ మనలను నిత్యత్వంలోనికి నడిపించడానికి మనము మరి మన ఆధ్యాత్మిక జీవితాలను మేల్కొల్పుకొని
జాగ్రత్త వహించి నీవు ఎక్కడున్నా, నీ ఉద్యోగ స్థలములో అయినా, నీ వ్యాపార స్థలములో అయినా, నీవు చదువుకుంటున్న ప్రదేశములో అయినా, ఎక్కడున్నప్పటికీ కూడా లోకుల వలె, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చింతగా జీవించడానికి వీలు లేదు. ఆయన మేల్కొల్పుతూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. మరి అనుక్షణము కూడా మన పరిశుద్ధతను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రత్యేకించబడిన బిడలంగా, వెలుగు సంబంధులంగా, అవును ప్రియ దేవుని బిడలారా, మన జీవితాలను మనము మరి సరి చేసుకోవాలి. రక్షణ పొందడానికే నియమింపబడ్డాము, కానీ ఉగ్రత పాలగటానికి నియమింపబడలేదు. కనుక ఒకరినొకరు ఆదరించుకొంచు, ఒకరినొకరు మేల్కొల్పుకొంచు, ఒకరినొకరు సహాయపడుతూ, అవును క్రీస్తుకు మాదిరిగా మనము జీవించాలి. ప్రియ దేవుని బిడలారా, ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నాయనా, రక్షణ పొందటానికే నీ బిడలను నీవు నియమించిన దేవుడవుగా ఉన్నావు తండ్రి. ఉగ్రత పాలవటానికి కాదు, కానీ లోకులైతే నెమ్మదిగా ఉన్నది, భయమేమూ లేదు కదా అని వారు మరి ఎన్నో అవిధేయత అనుభవాలలో వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. దేవుని భయము లేక, మనుషుల భయము లేక. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించుకోరని నీ వాక్యం చెప్తూ ఉన్నది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా వస్తుందో ఊహించని రీతిగా, ఎవరికి తెలియని విధంగా ఉగ్రత రాబోతూ ఉన్నది, విపత్తులు రాబోతూ ఉన్నాయి. కనుక మేల్కొల్పబడిన వారమై, వెలుగు సంబంధులుగా, అవును ప్రభువా, పగటి సంబంధులుగా నీ బిడ్డలు ఉండాలని నాయనా, ఈ ఉదయకాలము మేము రక్షణ పొందడానికే నియమింపబడ్డాము, కానీ ఉగ్రతకు నియమింపబడలేదని నాయన మమ్ములను నీవు దర్శించినందుకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న బిడ్డలు వారు ఎక్కడ ఉన్నా, అవును ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన వెలుగు సంబంధులైన బిడ్డలుగా, రక్షణ కొరకు నియమించబడిన బిడ్డలుగానే ఉండాలి, కానీ ఉగ్రత దినమందు తప్పించబడిన బిడ్డలుగా ఉండాలి. కానీ ఏ ఒక్కరూ కూడా వారి ఆధ్యాత్మిక జీవితాల్లో మత్తులుగా ఉండకుండా మేల్కొల్పబడిన వారై పగటివారుగా ఉండి, అవును ప్రభువా, ప్రార్థనలోను, వాక్యములోను తండ్రి, నీ రాజ్యమును, నీతిని వెతుకుటలోను, నీ అందు భయభక్తులు కలిగి జీవించుటలోను నీ బిడ్డలను బలపరచమని ప్రభువా, రక్షణ పొందిన తొలి దినాల్లో ఎలాంటి ప్రేమ కలిగి నీ సన్నిధి పట్ల జీవించారో అటువంటి అనుభవములో, అవును కడపటివారు మొదటివారు కడపటివారుగా మార్చబడకుండా నాయనా, నీ కృపతో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.